ఇంకా కొంచెంసేపటికే బోటింగ్ స్టార్ట్ అయింది కదా. బోటింగ్ స్టార్ట్ అవుతూ మేము నిదానంగా వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ గైడ్ అంటే బోటింగ్ చేసే అతను ఏం చెప్పాడంటే ఇంట్రెస్టింగ్ మ్యాట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట. సో యాక్చువల్లీ ఇది 30 ఫీట్ లోపలికి ఉందంట చెరువు అనేది. అలా కాకుండా మైగ్రేటెడ్ బర్డ్స్ అనేవి కొన్ని వేలల్లో ఉందంట. అది ఇంట్రెస్టింగ్. అయితే లాస్ట్కి క్రొకడైల్స్ అనమాట. దగ్గర 100 కన్నా పైన క్రొకడైల్స్ ఉందంట అండి ఇక్కడ. స్టార్టింగ్లో వాళ్ళు కంపల్సరీగా సేఫ్టీ జాకెట్ వేసుకోవాలా లేకపోతే అలో చేయమని చెప్పారనమాట. సో మా ఆయన అడిగారు, సో మీరు స్టార్టింగ్లో జాకెట్ వేసుకోవాలని చెప్పారు, లైఫ్ జాకెట్, కానీ ఇక్కడ 100కి పైన ఉంది అంటున్నారు క్రొకడైల్స్. ఒకవేళ మేము తప్పి జారి పడినా గానా మీరు వచ్చి కాపాడే లోపల ఇవి మమ్మల్ని పీస్గా తినేస్తుంది అనేసి చెప్పారనమాట అతనికి. అతనైతే ఇంకా నవ్వుతున్నారు. ఇంకా చాలా మంది టూరిస్ట్ కన్నా అదే అన్నారనమాట. యాక్చువల్లీ 100కి పైన క్రొకడైల్స్ అంటే ఏం సామాన్యం కాదు. ఒక్కొక్కటి సైజ్ కన్నా చూసారు కదండి ఏమాత్రం ఉందో. ఇంకోటి మేము ఎంత ఎగ్జైటెడ్ అయిపోతున్నామంటే అసలు అంటే బోట్ అంటే చాలా సేఫ్టీకి ఇచ్చారులేండి, చాలా స్ట్రాంగ్గానే ఉంది. మేము ఎందుకు ఇంత ఎగ్జైటెడ్ అయ్యామంటే ఇక్కడ లైవ్గా క్రొకడైల్ ఇట్లా పాస్ అవ్వడం ఫస్ట్ టైం అనమాట మేము చూసేది. అది చెరువుల్లో. ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా జూలో అట్లాగా చూస్తాము కొన్ని దగ్గర, కానీ ఇలా లైవ్గా మేము చెరువులో చూసేది ఇదే ఫస్ట్ టైం అనమాట. స్టార్టింగ్లో మా చిన్నోడు తెలియకుండా ముందుగానే నీటిలో వేలు పెట్టాడనమాట. తర్వాత వాడు చూసి షాక్ అయిపోయాడు, అమ్మా నా చెయ్యి ఏమైనా అయ్యి ఉండేదమ్మా అనేసి భయపడ్డాడు అనమాట. ఇట్లా ఎగ్జైటెడ్గా మా బోటింగ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయ్యిందండి. Thank you for watching.